హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే మంచి ఉపయోగకరమైన చిట్కాలు అయితే ఉన్నాయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఎక్కువ రోజులు పువ్వులు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలా స్టోర్ చేసుకోండి. ఫస్ట్ టిష్యూ పేపర్ వేసుకుని దాని మీద ఫ్రెష్గా ఉన్న పువ్వులు మాత్రమే తీసుకోండి. ఎండిపోయినవి అలాంటివి ఏమైనా ఉంటే, కొంచెం ఆకులు అదే పెటల్స్ లాంటివి ఎండిపోయి ఉంటే తీసేసుకుని అప్పుడు మనము టిష్యూ పేపర్ వేసి ఇలా వేసుకోవాలన్నమాట. తర్వాత మధ్యలో ఒక లేయర్ లాగా ఒక గుప్పెడు మనము ఇలా బియ్యం వేసుకోవాలి. రైస్ మనము ఇలాగ జల్లినట్టు వేసుకోవాలన్నమాట. ఇలా వేయటం వల్ల ఏంటంటే లోపల తేమ అంటే వాటర్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా బియ్యం అనేది మొత్తం పీల్ చేసుకుంటుంది అనమాట. తర్వాత మనం టిష్యూ పేపర్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా కూడా పాడవ్వనమాట. ఆ పువ్వులు అయితే అయిపోతాయేమో తప్ప పాడవ్వదు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మనము ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు బ్రషెస్ తీసుకెళ్తాం కదా, తీసుకువెళ్ళినప్పుడు హోల్డర్స్ ఉంటాయి. హోల్డర్స్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇలా ట్రై చేయండి. మీ దగ్గర ప్లాస్టిక్ గ్లౌజెస్ ఉంటాయి కదా, ఆ గ్లౌజెస్ అన్నీ ఇలాగా ఒక్క ఫింగర్లోకి ఒక బ్రష్ అలాగే మనం ఇలాగ పేస్ట్ పెట్టేసుకుంటే దీంట్లోకి డస్ట్ అనేది ఏం వెళ్ళదు. బాగుంటుంది. ఇది ఒక హోల్డర్లా ఉంటుంది. ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని తర్వాత ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసేసుకున్నారంటే ఇలా హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా ఇలా బ్యాగ్లో వేసేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, టిప్ నచ్చితే. అండ్ నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి, మనం ఇలా స్టోన్ ఉన్న క్లిప్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఫస్ట్ మనకి షైనింగ్గా ఉంటాయి, తర్వాత కొన్ని రోజులకి షైనింగ్ అనేవి పోతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. స్టోన్స్ కూడా ఊడకుండా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే టిప్ మీరు ట్రై చేసినట్లయితే ఏంటంటే, మనకి నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, క్లియర్ నెయిల్ పాలిష్ తీసుకోవాలి. క్లియర్ నెయిల్ పాలిష్ తీసుకుని అప్పుడు ఒకసారి టాప్ కోట్ కూడా అంటారు. ఇది టాప్ కోట్ కూడా మన నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు ఆ టాప్ కోట్ తీసుకొచ్చి మనము ఇలాగ మొత్తం అంతా కూడా స్టోన్స్ ఉన్న అంతా కూడా మనము అంతా కూడా ఒకసారి ఇలా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని డ్రై అవ్వనివ్వాలి. ఇలాగ మనం ఫస్ట్ మనం కొన్న వెంటనే ఇలా చేసినట్టయితే మనకి స్టోన్స్ అనేది ఊడిపోవు, అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ అయితే ఎవరో చేయట్లేదు. లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అప్పుడు ఛానల్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మనము ఏదైనా కొత్తది కొనుక్కున్నప్పుడు స్టిక్కర్ ఉంటుంది కదా, స్టిక్కర్ ఎలా ఊడదు. ఎలాగంటే మనం ఒకసారి స్టవ్ ఆన్ చేస్తే చాలు ఇలా ఊడిపోతుంది అనమాట. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అప్పుడు వెళ్ళండి. మరి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై బై.